అట్లీస్ట్ అక్కడ ఉండే ఆ కార్లు కనిపించడం కంటే ఇక్కడ ఉన్న ఈ వ్యూ పాయింట్ ఇవి బెటర్ అనిపించింది. సో ఇక్కడే అవుతున్నాం ఇంకా. ఇక్కడ న్యాచురల్ ఎక్కువ ఉంటుంది, యూఏఈలో ఆర్టిఫిషియల్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఒక మనిషి ఫేస్ ఉంది, దాని పక్కన చెయ్యి రైస్ చేసినట్టు కనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిష్ తేజాసోల్. అండ్ లాస్ట్ వీడియోలో చూశారు కదా, వాదీ షాప్కి అయితే వెళ్ళాం ఓమాన్లో. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి మస్కట్లో ఉన్నా. మస్కట్ నుంచి ఈరోజు నైట్ క్యాంపింగ్ వెళ్ళబోతున్నాం. అయితే టెంపరేచర్ చాలా డౌన్ ఉంటుంది, సమ్మర్లోనే అరౌండ్ 19 degrees ఉంటుంది. అంటే ఉత్తప్పుడు ఇంకా వింటర్లో వెళ్ళామంటే ఇంకా చిల్ ఇంకా ఫుల్ అక్కడ. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి ఇక్కడ ఏదో వచ్చామో, యాక్చువల్లీ ఇంత జనం అయితే ఉండరు అంటారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ దారిలో చూపించాను కదా ఎన్ని కార్లు ఉన్నాయో. అసలు ఎక్కడ కూడా కాలేదు, చూపిస్తాగండి అసలు ఎంత జనం ఉన్నారు. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఏదో చూసారు, గుట్ల కింద ఉన్నాయి కార్లు, ఎక్కడ పడితే అక్కడ. అసలు ఎక్కడ ఖాళీ లేదు. క్యాంపింగ్ ప్రాపర్గా క్యాంపింగ్ చేయడానికి ఖాళీ లేదు అసలు. ఇటు వెళ్ళినా సరే అంతే, ఎంత దూరం వెళ్దాం ఉన్నా సరే ఎక్కడో చోట జనం ఉంటానే ఉన్నారు, ఫుల్గానే ఉన్నారు జనం అయితే. మేము ఇక్కడికి రీచ్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతుందేమో. ఏం చేస్తుంది అనుకుంటున్నారు కదా, ఈ జనం మధ్యలో ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా అని చెప్పి వెతుక్కుంటూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే వ్యూ పాయింట్ ఉండే ప్లేస్లో ఎవరికైతే అయితే ఆక్యుపై చేస్తుంచారు. ఫైనల్లీ ఈ ప్లేస్కి అయితే వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేయబోతున్నాం. ఇంకా చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారు చూడండి. ఫైనల్లీ వెహికల్ అయితే లాస్ట్ పాయింట్కి తీసుకొచ్చాం. అండ్ ఇదే స్పాట్ అవుతుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వచ్చేసి ఇది కనిపిస్తుంది అనమాట. అట్లీస్ట్ అక్కడ ఉండే ఆ కార్లు కనిపించడం కంటే ఇక్కడ ఉన్న ఈ వ్యూ పాయింట్ ఇవి బెటర్ అనిపించింది. సో ఇక్కడే అవుతున్నాం ఇంకా. అండ్ ఇక్కడ నుంచి ఒక సన్సెట్ పాయింట్కి అయితే వెళ్తున్నాం. సన్సెట్ చూడటానికి అక్కడ కార్ పెట్టేసి ఇదిగో ఈ పై వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు. యాక్చువల్లీ వెదర్ అయితే చల్లగా అయిపోయింది, మంచిగా గాలి కూడా వస్తుంది, చల్లగాలి. కానీ ఎక్కుతుంటే ఫుల్గా ఆయాసం వస్తుంది. అదిగో కనిపిస్తుంది కదా, ఇది మనం వచ్చిన కార్. ఇప్పుడు మీకు సింపుల్గానే కనిపిస్తుంది కానీ పైకి ఇప్పుడు దోలు తిరిగిపోయింది. చుట్టూరు ఇక్కడ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మెయిన్ వ్యూ చూపిస్తారండి ఇటు. సన్సెట్ అవుతుంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఇదైతే, సన్సెట్ వ్యూ అంతా కూడా. బెస్ట్ ప్లేస్ ఇది, తీసుకొచ్చారు పైకి అనుకున్నాం కానీ వర్త్ ప్లేస్. టైంలో పెట్టినప్పుడు ఇక్కడ లోకల్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం అడ్డు వచ్చారన్నమాట. అది మాత్రం క్లియర్ చేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాయిస్ రాకూడదని, వాళ్ళ ప్రైవసీ అందులో వెళ్ళిపోద్దేమో అని చెప్పి వాళ్ళ భయం వాళ్ళది. అండ్ ఎక్కడి నుంచి అయితే మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. మన వెహికల్ ఎక్కడ ఉంది అండ్ మన క్యాంపింగ్ వచ్చేసి ఆ వైట్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా కన్స్ట్రక్షన్, దాని అవతల సైడ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని, ఇదిగో ఇక్కడ పిల్లోడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఫోటో తీయమని అడుగుతున్నాడు అనమాట. ఇదిగో మేము ఇప్పుడు ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. నార్మల్గా చూస్తుంటే ఏదో రోడ్లు వెళ్తున్నట్టు కనిపిస్తుంది కానీ వీటిలో వెళ్తాం అంత ఈజీ కాదు ఇదంతా. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు అంతా సామాన్ అంతా సర్దుకోవాలి, టెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చీకటి పడే టైం అయింది. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 7:15 అయింది. ఇక్కడ మేము స్టార్ట్ అయింది మస్కట్ నుంచి 2:30కి స్టార్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ రావడానికి అరౌండ్ 2 hours అలా పట్టింది అన్నమాట. ట్రావెల్ టైం అయితే 2 hours పట్టింది. వచ్చిన దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అండి, ఒక 40 minutes పైనే ప్లేస్ని ఎత్తుకోవడానికి అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ సన్సెట్ పాయింట్కి వెళ్ళాం. సన్సెట్ దగ్గర చూసారు కదా అదొకటి. దాని తర్వాత వెళ్ళటం రావడం కూడా మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఇప్పుడు మీరు అందరం ముందు చూస్తుంది. టెంట్స్ అన్నీ ఇప్పుడు రెడీ చేస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి నేను టైమ్ లాప్స్ వీడియో పెడతా.
అక్కడ ఒక టెంట్ రెడీ అయింది, రెండో టెంట్ కోసం ఇంకోటి రెడీ చేస్తున్నారు. ఆంటీ హాయ్ బోలో. హాయ్ ప్రీత్. పాపం చూడండి కష్టజీవులు కష్టపడుతున్నారు. మాయా హాయ్. హాయ్. What are you doing? జస్ట్ వ్లాగింగ్. We are camping. అండ్ టైం ఇప్పుడు వచ్చేసి 10:40 అలా అవుతుంది. ఇక్కడైతే ఇదిగో మా బార్బిక్యూ అవుతుంది. మా సందర్భంలో అయితే బార్బిక్యూ ప్రిపేర్ చేస్తున్నారు. టేస్టీ బార్బిక్యూ ఆన్ ది వే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మైక్ కూడా కనెక్టెడ్ లేదు, కొంచెం విండ్ సౌండ్ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సో ఇక్కడైతే మార్నింగ్ అయింది ఇప్పుడు. ఆల్మోస్ట్ నా వెనకాల సన్ రైజ్ కూడా అవ్వబోతుంది. ఇదిగో ఈ టెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మా ఏరియా. టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 5:30 దాటింది. ఈ సైడ్ అయితే సన్ రైజ్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఇట్ అవుతుంది అనుకున్నా. ఇక్కడ ఈస్ట్ ఎగ్జాక్ట్గా ఈ కొండ ఉంది కదా, పెద్ద కొండ వెనకాల ఈస్ట్ అటు చూపిస్తుంది ఈస్ట్ యాక్చువల్లీ. అండ్ సన్ రైజ్ అయితే ఇటు అవుతున్నట్టు కనిపిస్తుంది నాకు లైట్గా. దూరంగానే ఉంది, నడిచి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. టైం ల్యాబ్స్ మోస్ట్లీ కుదరకపోవచ్చు, బట్ సన్ రైజ్ అయితే అక్కడ చూపిస్తా. సన్సెట్ నైట్ అయితే చాలా బాగుంది ఈ ఏరియా. వ్యూ పాయింట్ వచ్చి సన్సెట్ అది. ఈవినింగ్ వచ్చినప్పుడు చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయారు చూసారా. ఆల్మోస్ట్ ఏంటంటే నైట్ 12 అయ్యేటప్పటికి చాలామంది అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ ఒమనీస్ ఉంటారు కదా, ఆ ఒమనీస్కి నైట్ టైము ఎక్కువసేపు బయట అయితే ఉండరండి. వాళ్ళకి భయం అంటే యాక్చువల్లీ ధైర్యంగా ఉంటున్నారు కదా దెయ్యాల గురించి. ఎస్, దెయ్యాలంటే అందరికీ భయం ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువ నమ్మకం కొంచెం వాళ్ళకి. సో నైట్ అయితే బయట ఎక్కువ స్టే చేయరు. ఆల్మోస్ట్ 12 అయ్యే టైంకి మా పక్కన ఉన్న వాళ్ళు ఒక సైడ్ ఫ్యామిలీ, ఇంకో సైడ్ ఒక బ్యాచిలర్స్ లైక్ ఒక 10 మంది జెంట్స్ వచ్చారు. లైక్ 10 మంది జెంట్స్ ఉన్నారన్నమాట ఒక సైడ్. వీళ్ళు మొత్తం అందరూ వెళ్ళిపోయారు అన్నమాట వాళ్ళకి. అండ్ ఇదిగో బ్యాక్ సైడ్ చూస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 80 to 90% ఖాళీ. ఎందుకు ఆగి మాట్లాడుతుంది అనుకుంటున్నారేమో. అక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్నా. అండ్ ఇదిగో అక్కడ వరకు వెళ్ళాలి, మళ్ళీ చివరి వరకు. కొండల్లో నడవడం కదా, అలవాటు లేకపోతే చాలా కష్టం. ఇక్కడ దానికి ఆయాసం వస్తుంది నాకు బాగా ఎక్కువ. ఈ సైడ్ క్లిఫ్ దగ్గరికి అయితే వచ్చాను. వ్యూ అయితే మాత్రం అదర కొట్టింది అసలు. ఈ సైడ్ సూపర్ ఉంది, బట్ సన్ రైజ్ కనిపించి చూసిన కొంచెం తేడా కొడుతుంది ఏదో. లైక్ ఎందుకంటే మొత్తం ఫాగీ కింద మొత్తం మబ్బులే పెట్టేసి ఉన్నాయి కదా, సన్ రైజ్ కనిపిస్తుంది లేదా అన్నది చిన్న డౌట్. సన్ రైజ్ చూసి లక్ లేనట్టుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు సన్. యాక్చువల్లీ సన్ పైకి వచ్చాడు కానీ సన్ రైజ్ అయితే ఏం కనబట్టలేదు. ఇక్కడ వ్యూ అయితే ఏం లేదు. మొత్తం వెదర్ ఫాగీ అండ్ క్లౌడీ పట్టేసి ఉంది కదా, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి చూడండి పైన. సో సన్ రైజ్ అయితే బిస్కెట్ అయింది. పొద్దున్నే లేచి అక్కడ కొండ దగ్గర కనబట్టలేదు కదా, చివరి నుంచి వచ్చాను నేను. ఇక ఈ టెంట్ కనబడుతుంది కదా, ఈ టెంట్ దగ్గర నుంచి ఆ సైడ్ కనబడి నేను వచ్చింది. అరౌండ్ 1.5 కిలోమీటర్ అంత ఉంటుందేమో డిస్టెన్స్. అక్కడ సన్ రైజ్ కోసం అని చెప్పి ఎగేసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసా. వచ్చిన తర్వాత ఏమో సన్ రైజ్ హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ ఇదిగో మెల్లగా నడుచుకుంటా, జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెనక్కి వెళ్ళిపోతున్నా, మళ్ళీ వెనక్కి. హ్యాపెనింగ్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ. ఏంటంటే వర్షం పడుతుంది. మేఘాలు పైన కనిపిస్తున్నాయి కదా, ఎంత నల్ల మేఘాలు ఉన్నాయి. అండ్ జస్ట్ ఇప్పుడే లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. మస్కట్లో మాత్రం హీట్ ఇరగొడుతుంది అక్కడ. అండ్ ఈ ప్లేస్లో చూడండి ఏంట్రా అంటే నైట్ అంతా చల్ల. చూసారు ఇదిగో నేను హుడీ కూడా వేసుకున్నాను. యాక్చువల్లీ హుడీ వేసుకుని ఉన్నాను నేను. ఇక్కడ ఏంట్రా అంటే హుడీ వేసుకునే అంత చలి ఉంది. అండ్ బోనస్గా వర్షం కూడా వస్తుంది. ఏంటి అసలు ఇది క్రేజీ స్టఫ్ అసలు. అండ్ ఇప్పుడు మళ్ళీ తిరిగి మస్కట్ వెళ్ళామనుకోండి, అక్కడ మళ్ళీ నార్మల్గా ఎండ ఉంటుంది, వేడి అంతా బాగానే ఉంటుంది మళ్ళీ. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుని బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్దాం అని ప్లాను. ఈ వర్షంతో మరి ఇలా ఉంటే ఓకే, ఇంకా వర్షం ఎక్కువైంది అనుకోండి
అవన్నీ అవ్వవు, పప్పులు ఉడకవు, ఇంకా పప్పులు అది ఏమి ఉడకవు. సో కార్ ఎక్కి సీదా వెనకాలం అవుతుంది, చూద్దాం. అండ్ ఫైనల్లీ సూర్యుడు అయితే వచ్చాడు బయటికి. సన్ రైజ్ కనిపించలేదు లాస్ట్కి. ఇప్పటికి సూర్యుడు అయితే వచ్చే టైం వచ్చేసి 7 అయింది ఇప్పుడు. వన్స్ సూర్యుడు వచ్చాడంటే కనుక మనకి మోత మోగిపోద్ది అని అర్థం, వెయిట్ స్టార్ట్ అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకెక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాం. అండ్ నేనున్న ప్లేస్ పేరు ఇప్పటివరకు చెప్పలేదు కదా. ఇక్కడ ఉన్న ఈ లొకేషన్ ప్లేస్ పేరు వచ్చేసి ఇది ఒక హిల్ స్టేషన్ అనమాట. అండ్ దీని పేరు వచ్చేసి జబల్ హత్. ఇది మొత్తం ఇంకా మా సెటప్ అంతా రిమూవ్ చేస్తాం. అండ్ ఆల్ సెట్. టైం వచ్చేసి ఇప్పుడు 9:15 అవుతుంది. ఎక్కడ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ వరకు చెప్పేదే, అలాంటి నేచురల్ ప్లేస్కి వచ్చినప్పుడు, టూరిజం ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ చెత్తది వదిలేసి వేస్ట్ చేయకండి. మీరు ఏం తీసుకొచ్చారో మీరు అక్కడక్కడ ఏం వదలకుండా మళ్ళీ మీతో పాటు తీసుకెళ్ళి వేస్టేజ్ డంపింగ్ లైక్ డంప్ చేసింది వేస్ట్ వేరే చోట డంప్ చేయండి, అంతేగాని ఇక్కడ వదలొద్దు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. చూద్దాం నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ అన్నది. ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి ఆల్ హుటా కేవ్స్ అంటారు. ఒమాన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కేవ్స్ అని చెప్పి అంటున్నారు దీన్ని. అండ్ ఇక్కడ చూసుకుంటే బయట చిన్న రోప్ పెట్టి అండ్ గేమింగ్ కూడా పెట్టారు, అడ్వెంచర్ గేమ్స్ టైపు. ఇంటి పక్కన చూడండి ట్రైన్ పెట్టారు, కానీ ఇట్స్ నాట్ వర్కింగ్ ఎట్. యాక్చువల్లీ అందులో ఎక్కించి లోపలికి తీసుకెళ్తాను ఉండే కేవ్స్ లోపలికి, బట్ ప్రజెంట్ అయితే వర్కింగ్ లేదంటున్నారు. అండ్ ఈ కేవ్స్ ఫ్రీ అయితే కాదు, ఇప్పటివరకు తిరిగినన్ని మోస్ట్లీ ఫ్రీలోనే తిరిగాం కదా మనం. లైక్ ఓమన్లో తిరిగిందంతా ఫ్రీగానే తిరిగాం. ఇది మాత్రం ఫ్రీ కాదు, దీనికి టికెట్ ఉంటుంది. ఎంత అంటే ఇండియన్ రూపీస్లో అరౌండ్ 1600 అంట. వర్తా అంటే నాకు కూడా తెలియదు, లోపలికి వెళ్ళి ఇప్పుడు చూడాలి. సో ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి టికెట్స్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయ్యి చూద్దాం అసలు ఏముందో లోపల. ఇది ఆల్ హుటా కేవ్స్. లోపలికి వచ్చిన తర్వాత బగ్గీ అవైలబుల్ అయితే ఉంది. ట్రైన్ ట్రాక్స్ అయితే లేవు, ట్రైన్ ట్రాక్ ఆఫీసర్ ఇప్పుడు మొత్తం అది ఆఫీస్. ఇప్పుడు మనం అందులో లోపలికి వచ్చాం. అండ్ బగ్గీలో బ్యాక్ సైడ్ కూర్చున్నా. ఈ బగ్గీ నుంచి తీసుకెళ్ళి కేవ్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. బగ్గీ అయితే ఇక్కడ డ్రాప్ చేశారు, ఒక ఆర్టిఫిషియల్ కేవ్లో ఉంది ఇదైతే. ఇందులోకి అయితే లోపలికి అయితే వెళ్తుంది. లోపలికి ఇందులో మాత్రం చాలా చల్లగా ఉంది యాక్చువల్లీ ఇప్పుడు వరకు అయితే. ఇవి చూసారు, రైల్వే ప్లాట్ఫామ్ ఉంటుంది, అలా తయారు చేశారు. అండ్ మధ్యలో ట్రాక్ ఉండేది తీస్తారు, ఎందుకో మరి తెలియదు. ఇప్పుడు రైల్వే అయితే ఆపేశారు మొత్తం, ఓన్లీ బగ్గీసే తీసుకొస్తున్నారు ఇప్పుడు. ఈ బ్యాక్ సైడ్ అంతా నడుచుకుంటూ వచ్చాము. యాక్చువల్లీ ఎక్కడి వరకు ట్రైన్ ఉంటే కానీ ఇక్కడ వరకు వచ్చేది ప్లాట్ఫామ్ కింద ఉంది. ఇదంతా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ కేవ్లోకి. లోపలికి ఎంటర్ చూద్దాం పదండి అసలు. కానీ లోపల మాత్రం చాలా ఉంది భలేగా, చాలా అంటే చాలా చల్లగా ఉంది. లైట్స్ ఫిక్స్ చేసినట్టున్నారు ఆ సైడ్. ఏంటిది జగదేకవీరుడు అతిలోక సుందరిలో ఉన్న కేవ్స్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ బాగానే ఉంది నాకు తెలిసి. ఇంకా నడుచుకుంటూ వెళ్ళి రావాలనుకుంటా మొత్తం ఇదంతా కూడా తిరిగి. ఇది స్టార్టింగ్ పాయింట్, మెయిన్ స్టార్టింగ్ పాయింట్. యూఏకి ఇక్కడికి మెయిన్ డిఫరెన్స్ ఏంటో చెప్పిన, యూఏకి మనకి యూఏలో మీరు ఏం చూసినా సరే అదంతా మోస్ట్లీ ఆర్టిఫిషియల్ అయి ఉంటుంది. ఎంత వండర్ విజువల్ అవ్వచ్చు, బట్ ఆర్టిఫిషియల్ అవుతుంది. ఒమన్లో అదే వండర్ విజువల్స్ మీకు నేచర్స్లో దొరుకుతాయి. ఇక్కడ నేచురల్ది ఎక్కువ ఉంటుంది, యూఏఈలో ఆర్టిఫిషియల్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది. ఇట్స్ అరౌండ్ లైక్ 40 minutes వాక్ అయితే ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత. అండ్ ఈ ఫార్మేషన్ అంతా చూడండి అసలు భలే అయింది. మోస్ట్లీ ఇది వాటర్ డ్రాపింగ్స్ ఉంటాయి కదా, దానివల్ల వచ్చిన ఫార్మేషన్ ఇదంతా కూడా. ఈ ఇల్యూజినేషన్ చూడండి, ఇది సేమ్ ఇది టైగర్లా ఉంది. అండ్ దానిపైన చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఉన్నట్టుంది. ఆ పైన చిన్న చిన్న ఎలిఫెంట్స్ కూర్చున్నట్టుంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి వస్తే ఇది ఒక మనిషి ఫేస్ ఉంది, దాని పక్కన చెయ్యి రైస్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ దీనిపైకి వస్తే టాప్లో ఒక లేడీ కూర్చున్నట్టు ఉంది. అండ్ ఇది చూడండి, ఇది కనిపిస్తుంది కదా, స్నేక్ నోరు తెరిచి ఏదో తింటున్నట్టు కనిపిస్తుంది. ఇదైతే ఇది ఇక్కడ రాసారు ఆల్రెడీ ఇల్యూజినేషన్, బట్ లోపల రాగానే మోస్ట్లీ మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా.
అటు నుంచి అలా ఇంకా కిందకి రాగానే ఈ ఈ స్ట్రక్చర్ అంతా కనిపిస్తుంది. అండ్ కిందకు ఇంకొక వే ఉంది. అండ్ అక్కడైతే వాటర్ ఉంది. మనం టూరిస్ట్ ప్యాకేజ్ కనుక తీసుకుంటే కనుక టూరింగ్ ప్యాకేజ్, సో ఇందులో తీసుకెళ్ళి 1.5 కిలోమీటర్ అంతా స్విమ్మింగ్ చేయించి తర్వాత మళ్ళీ నార్మల్ ట్రెక్కింగ్ చేస్తారు. అదిగో నేను ఇందాక బ్లైండ్ ఫిష్ అన్నాను కదా, ఇక్కడ స్విమ్ చేస్తున్నా చూడండి. వాటికి కళ్ళు ఉండవంటాయి. యాక్చువల్ కళ్ళు వస్తే కానీ కళ్ళు పైన మళ్ళీ స్కిన్ వచ్చేస్తుంది. టూరిస్టులు పెద్ద బ్యాగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. 4 అవర్స్ ఉంటుంది అనమాట కంప్లీట్గా. ఇందులోంచి 1.5 కిలోమీటర్ అలా స్విమ్ చేయాలి. నేనైతే అలా వెళ్ళట్లేదు. మళ్ళీ నార్మల్ ఇందాక వచ్చిన వేలోంచి లైక్ వాకింగ్ ఉంది కదా, ఆ ఎగ్జిట్ తీసుకుంటున్నాం ఇప్పుడు. మొత్తానికి అంతా తిరిగి వచ్చేసాం. ఇది స్టార్టింగ్ పాయింట్ యాక్చువల్లీ. ఇది ఫస్ట్ ఎంటర్ అయింది మనం. బగ్గీ రెడీగా ఉంది. రాగానే బగ్గీ రెడీగా ఉంది కాబట్టి ఇంక బ్యాక్గా వెళ్ళిపోతున్నాం. అండ్ ఇప్పుడు మనం చూసిన కేవ్ అయితే ఇది. ఇందులోకి వెళ్ళి చూసాం లోపలికి. దీని కింద మొత్తం ఇదంతా ఉన్నది కూడా. ఈ వీడియోకి అయితే ఇంతే. మోస్ట్లీ వీడియో అయితే బాగా నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే వేరే కంట్రీలో క్యాంపింగ్, అది కూడా న్యాచురల్ క్యాంపింగ్, తర్వాత ఒక మంచి కేవ్ కూడా చూసాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, టాటా, బై బాయ్.